మెదక్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అనుమతి నిరాకరించడంపై మెదక్ జిల్లా బీజేవైఎం స్పందించింది. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేసుకోలేని స్థితిలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారని మండిపడ్డారు. లోటుపాట్లను సవరించుకుని అనుమతులు వచ్చేలా చేసి వచ్చే సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాలన్నారు. జాతీయ వైద్య కమిషన్ అనుమతి నిరాకరించడానికి కారణం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్లక్ష్యమేనని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఆరోపించారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో హడావుడిగా ఏదో కుక్కకి బొక్క వేసినట్టు ఏదో మాకు గతిలేని వారికి ఏదో ఇచ్చినట్టు ఒక మెడికల్ కళాశాలని మంజూరు చేసి హుటాహుటిన వాటికి శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసేసి ఎలక్షన్స్ ముందు చర్యలు పెట్టుకోవడం జరిగింది. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఈ 2024-25 విద్యా సంవత్సరంలో మెదక్ నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అద్దె భవనంలో విద్యా సంవత్సరానికి సంబంధించి 50 సీట్లతో ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని తరగతులను నిర్వహింపజేస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి మెదక్ జిల్లాలో దామోదర్ రాజనరసింహం గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ నుంచి కూతవేటి దూరంలో ఆందోళన నియోజకవర్గం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శాసనసభలో. కానీ ఈ రోజు వరకు స్పందించారు. బుధవారం నుంచి నేటి వరకు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అని చెప్పుకునే వ్యక్తి, అది డిగ్రీ అనేది కేవలం మీకు అలంకారప్రాయమైన కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి తప్ప ఏ రోజు కూడా శాసనసభలో మీ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే నా ప్రజలకు ఇది కావాలి, నా విద్యార్థులకు ఇది కావాలా, నా నిరుద్యోగులకు ఇది కావాలా, నాకు నేషనల్ హైవేలు కావాలని కొట్లాడలే. ఏదో మనకు వచ్చింది మెడికల్ కాలేజీ, దీనిలో కేవలం 50 మంది విద్యార్థులు